ఏంది ఆటో పరిస్థితి ఏంది? ఆటో పరిస్థితి అప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్ ట్యాక్స్ తీసేశాడు. రోడ్ ట్యాక్స్ లేకుండా మాకు ఆటోలకు దాదాపు ఒక 1500 జరుగుతుండే, ఒక 800 ఖర్చు పోయినా 700 ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళము. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏదో మా బతుకులు మారుతాయి, కరెంటు ఫ్రీ అన్నాడు, మహాలక్ష్మి పథకం 2500 అన్నాడు, మరి ఫ్రీ బస్ అన్నాడు, ఇవన్నీ రైతు రుణమాఫీ అన్నాడు. ఇతను డబ్బులే లేవు. టోటల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఈయన 30% కూడా ప్రజలకు న్యాయం చేయలేకున్నాడు ఈయన వచ్చి చెప్పిన తర్వాత. మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎట్లా ఉంది అంటే, నేను వస్తే 12,000 రూపాయలు ఇస్తాను నెలకు, ఆటో డ్రైవర్లకు జీతం ఉపాధి కల్పిస్తా అన్నాడు. 12,000 రూపాయలు కాదు కదా, 12 రూపాయలు కూడా ఇవ్వలేదు ఇతను వచ్చి పరిపాలన చేయబట్టి సంవత్సరం అయింది. ఏడేసిన గొంగడ అన్నీ ఉంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఫ్లైఓవర్లు, వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళు వేసిన మెట్రోలు ఇవే ఉన్నాయే తప్ప ఏడేసిన గొంగడ అన్నీ ఉంది. రాష్ట్రం అప్పులపాలైపోతుంది, దరిద్ర రేఖను ఉంది. ఈయన ఫ్రీ బస్సు అడగకుండా ఫ్రీ బస్సు పెట్టారు. ఆడవాళ్ళకు కరెక్ట్ టైంకి డ్యూటీలకు పోవడానికి బస్సులు అంతా రావడం లేదు. వాళ్ళు మా ఆటోలో ఎక్కిన తర్వాత ఆడోళ్ళే లేడీసే సీఎం రేవంత్ రెడ్డిని నానాక తిట్లు తిడుతున్నారు బూతులతో. ఇంకా మా వినలేక బరాయించలేక కాబడుతున్నాం. ఏమంటారు? అరే ఆ ఎవడు అడిగినాడు, ఆ దొంగ ఎవడు అడిగినాడు ఫ్రీ బస్సు పెట్టమని? బస్సులు లేకుండా చేసినాడు. నిలబడి కాళ్ళు గుంతున్నాయి. టయానికి డ్యూటీలో పోలేకున్నాం, టయానికి ఇంటికి పోలేకున్నాం. మా భర్తలు ఇంత లేటుగా వస్తున్నారని కొడుతున్నారు వంటలు చేయడానికి. ఇంకా ఆటోలోకి ఎక్కితే వాళ్ళు ఇంతకుముందు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు, ఇప్పుడు 30 రూపాయలు అడుగుతున్నారు టయానికి ఇంట్లోకి పోవాలంటే. ఈ పరిస్థితి ఉంది. ఎవరు అడగమన్నారు, ఎవరు సంక్షేమ పథకాలు పెట్టమన్నాడు? పోనీ ముసలి వాళ్ళకు 60 సంవత్సరాలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. 2,000 ఉంది. ఆ 2,000 కూడా 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాడంట. కేసీఆర్ ఉన్నప్పుడు 40 రోజులకు ఒకసారి ఇస్తుండే, ఈయన 60 రోజులకు ఒకసారి ఇస్తున్నాడు. మళ్ళీ అటువంటి మనకి ఏం కావాలో స్టేట్లో విద్య, వైద్యము, ముసలిళ్ళకి పింఛన్ కావాలా, ఈ 3 ఉంటే చాలు. ఈయన కరెంటు ఫ్రీ ఎవడు అడిగినాడు, ఫ్రీ బస్ ఎవడు అడిగినాడు, ఆడోళ్ళకు 2,500 ఎవడు ఇవ్వమన్నాడు. కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారు ఇస్తా అన్నాడు. తులం బంగారు కదా, పావులెత్తు గురిగించ బంగారు కూడా ఇస్తలేడు. ఎంతసేపు ఆయన జాంకు 22 సార్లు పోయించినాడు. ఇప్పుడు ఢిల్లీకి పోవడం రావడం. వీణ పదవి ఉంటుందో అర్థం కాదు. వీణకే సీల్డ్ కవర్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరు పంపిస్తుందో వీణకే తెలియదు. వీణ పదవి కాపాడుకోవడం కోసం మూచి పక్షాలన్న బీదోలో కొంపలు వాడు తెంగడం, ఈ సూట్ కేసులు మోసడం, ఇదే సరిపోయింది వీణ జీవితం మొత్తం. వచ్చే డిసెంబర్ వరకు కూడా ఉంటాడో పోతాడో కూడా తెలియదు. ఇటాటి పనికిమాల పనులు చేస్తుంటే ఉంటాడో పోతాడో కూడా తెలియదు. కావాలంటే నా ఫోన్ నెంబర్, నా ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకోండి. ఆ చర్చకి ఎక్కడైనా సరే, ముఖాముఖి ఏ ప్రెస్ వాళ్ళు వచ్చినా సరే నేను చెప్తాను లెక్కలతో సార్. కాంగ్రెస్ అధిష్టానం ఇట్నే అన్ని వాని కొంపలు ఈయన కొంపలు పడగొట్టుకుంటా బీదల కొంపలు. ఒక ఇల్లు కట్టాలంటే 40-50 సంవత్సరాలు కష్టపడి ఒక గరీబోడు ఒక 10 లక్షలు 5 లక్షలు కష్టపడి జమ చేసి కట్టుకుంటా. వాని కొంపలు లాభం. వీళ్ళు ఏసీ రూములలో ఉండి ఇంకోటి రోడ్ల మీద వీళ్ళు వస్తే వీఐపీల లెక్క మొత్తం క్లియర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడోసారి ఎప్పుడు బయలుదేరుతారో అర్ధగంట పెట్టి కిలోమీటర్లు జామ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమవసరమే? వాళ్ళకు మా సాధక బాధలు ప్రజలకు తెలియాలంటే వాళ్ళని కూడా ట్రాఫిక్లో వదిలిపెట్టాలా. సుప్రీంకోర్టు, హైకోర్టు మొత్తుకుంటుంది వీఐపీల సౌకర్యం ఇవ్వకూడదు, ట్రాఫిక్లో వాళ్ళని ఇడ్చాలా. ట్రాఫిక్లో ఇస్తే ప్రజల యొక్క బాధలు తెలుస్తాయి. రేవంత్ రెడ్డికి అట్లాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏం పెట్టద్దు, ప్రజల్లో తిరుగుతాడు కదా మొదట్లో. పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చేస్తున్నారు కదా. ఐఎస్లు ఐపీఎస్లే ఏలు వేయటమని చూపిస్తే కాలు వేయటమని చూపిస్తున్నారు వీళ్ళు. అరే 10 లక్షలు సంపాదించుకునేది చూపిర్రా మాకంటే 20 లక్షలు సంపాదించుకునేది చూపిస్తున్నారు వీళ్ళు. ఐఎస్లు ఐపీఎస్లు కూడా దొంగలు, ఎక్కువ చదువుకున్న దొంగలు. వాళ్ళు చదివేదే మోసం చేయనికే, అంటే ప్రజలను తప్పుదోబట్టనికే. ఈ సంక్షేమ పథకాలు ఎవడు అడిగినాడు? రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేయనికి, అప్పుల పాలు చేయనికి ఎవడు అడిగినాడు? వాళ్ళని కోటేశ్వరి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ బిచ్చగాలం చేసినాడు, రోడ్ల మీద నిలబెడుతున్నాడు స్వామి. బిచ్చగాలం చేసినాడు లేడీస్ను. హైదరాబాద్లో ప్రతి ఒక్క లేడీస్ కానీ జెంట్స్కి కానీ మినిమం 13,000 కానుంచి 1,00,000 రూపాయలు 2 లక్షల వరకు డబ్బులు తీసుకుంటున్నారు జీతం. వాళ్ళకి ఫ్రీ బస్ ఏం పని ఉంది ఆ సిటీలో అవసరం అని? సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్నాడు, ఇంత విజ్ఞావంతుడు సీఎం చేసినారు, తెలియదు ఆయనకు ఫ్రీ బస్ ఇచ్చడం అవసరమా? ఉచిత విద్యుత్ ఎవరికి ఇవ్వాలా? గవర్నమెంట్ బిల్డింగులలో గరీబులలో 100 యూనిట్లు 120 యూనిట్లు, ఇందిరమ్మ బిల్డింగులలో డబుల్ బెడ్రూమ్లలో కష్టం చేసి సంపాదించుకోలేని వాళ్ళకు ఇవ్వాలా. మెయిన్ ఏది కావాలా? ఇండియాలో టోటల్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో అప్పులపాలు కాకూడదంటే విద్య, వైద్యము, ముసలిళ్ళకు పింఛను. ఏంటికంటే కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు సతాయిస్తారు ముసలిళ్ళకు. 4,000 వస్తే వాళ్ళు ఏదో ఇంత మందు ఖర్చులకు, తిండి ఖర్చులకు బరాయిస్తారు. ఆ 4,000 కోసం కకృతి పడనే కొడుకు కోడళ్ళు అన్నం పెడతారు ముసలిళ్ళకు. ఆ మాత్రం తెలియదు సీఎం రేవంత్ రెడ్డికి. బుగ్గ కార్లో తిరుగుతున్నాడు, ప్లేట్లో పోతాడు, ప్లేట్లో వచ్చాడు,
ఈయన సీఎం రేవంత్ రెడ్డి వచ్చా మరచెరారెడ్డి ఇన్స్టిట్యూట్లో మళ్ళీ ఈయన 300 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నాడు ఈయన కోసం. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుని వీళ్ళకి ఎవరు చెప్పాడు? ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పరా? వీళ్ళకు తెలివితేటలు నేర్పారా? ఎవడు చదువుకోడు. ఇంత గోచాట పంచ కట్టుకునేది ఎమ్మెల్యే అయ్యేది. నేను ముఖ్యమంత్రిని అయితే ఎమ్మెల్యేని అయితే ప్రజలని ఎత్తిన శతకోపం పెడతా, అప్పుడపాలు చేస్తా. ప్రజలను రాష్ట్రాన్ని దేశాన్ని దుర్భిక్షం పాలన చేస్తున్నారు దొంగలు అంతా. 420 వీళ్ళల్లా మొత్తం 420 దొంగలు. ప్రజలకు పరిపాలన చేయాలంటే రావాలా, రోడ్ల మీద తిరుగు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగా పోరాడినప్పుడు ప్రజల సాధక బాధలు తెలుసు కదా నీకు. అధికారంలోకి వస్తే అవన్నీ మర్చిపోతావా? అవన్నీ తెలియవు నీకు? అర్థం కాదా? మా బాధ ఆక్రోశం. ఆటో డ్రైవరు ఇప్పుడు 500 ఇంటికి తీసుకుపోలేకున్నాడు. ఒక ఆటో డ్రైవర్ భార్య పిల్లలు పోషించుకోవాలంటే ఇప్పుడు కిడ్నీలు అమ్ముకున్న పరిస్థితిలో ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి వల్ల కిడ్నీ అమ్ముకొని భార్య పిల్లలను పోషించుకున్న పరిస్థితికి వచ్చారు ఆటో డ్రైవర్లు. తెలుసా? ఇలా నా ఆధార్ కార్డు, నా ఫోన్ నెంబర్ తీసుకో. ఏ పోలీస్ స్టేషన్కి రావాలా, ఎక్కడ ఎవరి దగ్గరికి, ఏ పేపర్ మీడియా దగ్గరికి రావాలా, చర్చకు రమ్మని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చర్చలు జరుపుతాం. ఇంకోటి ఆటోలలో డీజిల్ బండ్లు, డిస్టిక్ బండ్లు, ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు బంద్ చేయాలి. 2 వీలర్లకు లీటర్కు 40 కిలోమీటర్ 50 కిలోమీటర్లు వస్తుంది. మా ఆటో 15 కిలోమీటర్లు వస్తుంది. మాకు జరగని నష్టం జరుగుతుంది. ఏం చెప్తావు ముఖ్యమంత్రి? నేనేం చెప్తున్నా, డీజిల్ బండ్లు, డిస్టిక్ బండ్లు, ర్యాపిడ్లు, బైకులు బంద్ చేయాలి. ఇంకోటి 15 సంవత్సరాలు దాటిన బండి ఏ బండి అయినా సరే, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఏది సిటీలో తిరగకూడదు. స్టేట్లో పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది. ఢిల్లీకి పట్టిన పరిస్థితి గతి మనకు పట్టకూడదు మన తెలంగాణ స్టేట్. అది చెప్తున్నాను నేను.